హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? టైం అయితే 6 అయిపోయిందనమాట, ఈవినింగ్. కొంచెం నోటిఫికేషన్ వీడియో లేట్ చేసేసరికి లేట్ అయిపోయింది. సారీ ఫర్ ద లేట్. మనకైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకైతే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిందనమాట, ఆఫీస్ అటెండెంట్ అనేటువంటి పోస్టులకి. సో ఓవరాల్గా మనకి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నామంటే, క్వాలిఫికేషన్, ఏజ్, తర్వాత ఎవరు అప్లై చేయాలి, ఎవరు అప్లై చేయకూడదు, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ ఎప్పుడైంది, తర్వాత డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చెప్పబోతున్నాం. సో మనమైతే మెయిన్ మ్యాటర్కి వెళ్దాం. మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ జాబ్కి అప్లై చేయడానికి ఆన్లైన్ ద్వారా అయితే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకైతే ఎలిజిబుల్ చేస్తున్నారు. మనకైతే లాస్ట్ డేట్ టు సబ్మిట్ ది అప్లికేషన్ ఫామ్ ఈజ్ 4/2/2026, అంటే Feb 4వ తారీఖు కల్లా ఇదైతే మనకి అప్లికేషన్ అయితే మనకి సెండ్ అయిపోవాలి. ఇదైతే ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెంట్ నోటీస్ అనమాట. ఇది నోట్ కూడా అందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని అప్లై చేయండి. ఓకే, మనకైతే ఏ కంపెనీ ద్వారా మనకైతే చేస్తున్నాడు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్వారా చేస్తున్నారు. పోస్ట్ నేమ్ వచ్చేసి ఆఫీస్ అటెండెంట్ అనమాట. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 572. శాలరీ మాత్రం బాగానే ఇస్తున్నారు. 24,000 నుంచి స్టార్టింగ్, తర్వాత 53,000 వస్తుంది. అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఇస్తున్నారనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్, అలాగే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మనకి అది సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్, నాట్ గ్రాడ్యుయేట్, ఎవరైతే ఇది అయితే మనకి బెస్ట్ ఆప్షన్ అనమాట. ఒకసారి గమనించండి, ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. ఎవరైతే గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నారో వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్. ఇదైతే మంచి చక్కని అవకాశం. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 years అనమాట. నాట్ మోర్ దెన్ 25 years, ఓన్లీ బిట్వీన్ 18 to 25 years. స్టార్ట్ డేట్ ఫర్ అప్లై వచ్చేసి 15 నుంచి స్టార్ట్ అయిపోయింది, Jan 15. కాకపోతే నేను లేట్ చేశాను అనమాట. లాస్ట్ డేట్ ఫర్ అప్లై వచ్చేసి 4 Feb 2026 అనమాట. సో అప్పట్లోపు జాగ్రత్త పడి అమ్మంటే అప్లై చేయండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీకు అప్లికేషన్ పార్ట్ కావాలంటే నాకు మెసేజ్ అక్కడ కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. నేనైతే అప్లికేషన్ చేయడానికి నేను సహాయం చేస్తాను. సో నెక్స్ట్ పోస్టులు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి ఏంటని చూసుకుంటే, అహ్మదాబాద్ 29, బెంగళూరు 16, భోపాల్ 4, భువనేశ్వర్, ఇలా అన్నీ చూసుకుంటూ పోతే మెయిన్గా వచ్చేసి మనకైతే హైదరాబాద్లో వచ్చేసి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 36 ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే మంచి నెంబర్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరు కూడా పోటీ అయితే చాలా బాగానే ఉంటుంది, కానీ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సరే, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దీనికి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరు కూడా అప్లై చేయట్లేదు కాబట్టి. సో మనం పోటీ పడవచ్చు అనమాట. సో అందుకని అందరూ అప్లై చేయడానికి చూడండి. అప్లికేషన్ ఫీ ఎంత చెప్తాను కింద. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇప్పుడు చెప్పాం కదా, వాళ్ళే చేయాలి. చూడండి, మనకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ బేసిక్ పే వచ్చేసి 24,000 నుంచి స్టార్ట్ అవుతుందంట పర్ మంత్. అలాగే ఇలాగే కాకుండా మనకి హోమ్ అలవెన్సెస్ కూడా ఉన్నాయి, డిఏ, టీఏ మొత్తం ఉన్నాయి. వాళ్ళ గురించి చెప్తాను. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చెప్పాం కదా, హౌస్ రెంట్ అలవెన్సెస్ 15% ఆఫ్ పే విల్ బి పెయిడ్ దేమ్ అడిషనల్లీ ఇఫ్ దే ఆర్ నాట్ స్టేయింగ్ ఇన్ బ్యాంక్స్ అకామిడేషన్. అంటే ఎవరైతే ఆల్రెడీ ఉన్నారు కదా, అంటే ఆల్రెడీ బ్యాంకు జాబ్ చేస్తున్న వాళ్ళు, బ్యాంక్ ఏం చేస్తుంది అంటే వాళ్ళకి అకామిడేషన్ ఇస్తుంది, అంటే ఫ్రీగా వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తుంది. ఒకవేళ మీరు ఉండదలుచుకోకపోతే మీకు 15% పే, అది అలవెన్స్ కూడా ఇస్తుంది అనమాట. అది ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్. మినిమం ఏజ్ వచ్చేసి 18 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 years అనమాట. రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్, అంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా 18 సంవత్సరాల, అంటే ఎవరైతే జాబ్ మిస్ అయిపోయి ఉంటారో వాళ్ళకైతే చక్కని అవకాశం అనమాట. ఇది మాత్రం అప్పర్ ఏజ్ లిమిట్ విల్ బి రిలాక్స్డ్ యాజ్ అండర్. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 5 years, అంటే అక్కడ 25 years ఉంది కదా, 25 yearsకి +5 కలుపుకుంటే మొత్తం 30 years అనమాట. సో అలాగే అంటే ఎస్టీ వాళ్ళకి కూడా వర్తిస్తుంది అది. సారీ ఫర్ ద అండర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీ వరకు +3 years, అంటే 25 + 3 = 28 years వరకు అనమాట. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ వాళ్ళకి, అంటే ఎవరికైతే వికలాంగులు ఉంటారు కదా వాళ్ళకైతే +10 years వరకు అయితే అందించబడింది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే డైవర్స్డ్, అంటే ఎవరైతే మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయిపోయి ఉన్నారో వాళ్ళు, ఎవరైతే రీమ్యారీడ్ అంటే చేసుకోలేదో వాళ్ళకైతే అప్ టు 35 years, 40 years ఫర్ ఎస్సీ ఎస్టీ, అప్ టు 35 years. కానీ ఎస్సీ ఎస్టీ మాత్రం 40 years అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ హ్యావింగ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంది కదా, దాని ఉంది కదా, ఆ పాయింట్ పైన చూడండి. సెపరేటెడ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్ అప్ టు 35 years. ఓకేనా, ఎవరైతే అప్ టు 35 years వరకు ఉన్నారో మ్యారేజ్ చేసుకోకుండా రీమ్యారేజ్, వాళ్ళకైతే 40 years ఫర్ ఎస్సీ ఎస్టీ అని ఇక్కడ డిక్లేర్ చేశారు.
ఇక మనకి అప్లికేషన్ ఛార్జెస్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఇంటిమేషన్ ఛార్జెస్ 50 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ. ఈ 18% జిఎస్టీ గురించి నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ నేను అప్లికేషన్ వీడియో చేయమంటే చేస్తాను కాబట్టి అందులో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే జనరల్ ఓబీసీ వాళ్ళకైతే చూడండి ఒకసారి. సారీ ఫ్రెండ్స్, ఈ సర్వర్ ప్రాబ్లం అయింది, అందుకని అంటే ఫోన్లో చేస్తున్నాం కదా, ఇక్కడ ఏదో తిరణాలు జరుగుతున్నట్టుగా ఉంది, అందుకే సిగ్నల్ రావట్లేదు ఇక్కడ. సో అందుకని సరదాగా చల్లగాలికి చేస్తున్నాను వచ్చేసి. సో జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వరకు వచ్చేసి 450 ప్లస్ 80% జిఎస్టీ ఫ్రెండ్స్, ఒక్కసారి గమనించండి. అలాగే ఆర్బీఐలో కానీ బ్యాంక్స్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో స్టాఫ్గా వాళ్ళకైతే నిల్ అనమాట, గమనించగలరు. మళ్ళీ గమనించండి ఒకసారి. ఇంపార్టెంట్ డేట్స్ ఫ్రెండ్స్, వెబ్సైట్ లింక్ ఓపెన్ వచ్చేసి January 15 అయితే ఓపెన్ అయింది. సో నేను లేట్ చేసాను కాబట్టి అందుకనేసి సారీ ఫ్రెండ్స్. February 4 వరకు అయితే అప్లికేషన్ లింక్ అయితే ఓపెన్ అయి ఉంటుంది. పేమెంట్ ఆఫ్ టెస్ట్ ఫీజ్ January 15, Feb 4. టెంటేటివ్ డేట్స్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్, అంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే టెంటేటివ్ డేట్స్, ఇవి ఎగ్జాక్ట్ కాదు, గమనించగలరు. టెంటేటివ్ డేట్స్ Feb 28 అండ్ March 1 ఇప్పటిలోపు అయితే మనకి చెప్తారు ఎగ్జామ్ డేట్స్ అండ్ సిటీస్. అవి ఒకసారి గమనించండి, అవి టెంటేటివ్ అనమాట, అవి ఫైనల్ కాదు. ఇప్పుడు మనం ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, ఎలా సెలక్షన్ చేస్తారని చూద్దాము. సెలక్షన్ విల్ బి త్రూ ఆన్లైన్ టెస్ట్, నాట్ ఆఫ్లైన్ మిత్రమా, గమనించగలవు. సెలక్షన్ విల్ బి ఆన్లైన్, అంటే ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్ సిబిటి ద్వారా మనం కండక్ట్ చేస్తాం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా. మల్టిపుల్ చాయిస్, ఓకేనా. రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, టోటల్ 120 క్వశ్చన్స్ 120 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి నెగిటివ్ మార్క్స్ చూస్తే ఫ్రెండ్స్ చూడండి, దే విల్ బి నెగిటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ ఇన్ ది ఆన్లైన్ టెస్ట్ 1/4, అంటే 4 తప్పులకి 1 రాంగ్ ఆన్సర్ మిత్రమా. గుర్తించోసారి మళ్ళీ చూడు, 4 తప్పులకి 1 రాంగ్ ఆన్సర్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్, అంటే ప్రతి ఒక్క 4 తప్పులకి 1 మార్క్ పోతుంది మిత్రమా. ఒక్కొక్క మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి పాయింట్లో పోయినప్పుడు కూడా మనకి చాలా దృశ్యాలు ఉన్నాయి, ఒకసారి గమనించి మంచిగా చదువు. క్యాండిడేట్ విల్ హ్యావ్ టు క్వాలిఫై ఈచ్ పార్ట్ ఆఫ్ ది టెస్ట్ సెపరేట్లీ. మనకి ఈచ్ ఉంది కదా, రీజనింగ్లో, అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, వీటన్నిటిలో కూడా నువ్వు క్వాలిఫై అవ్వాలి మిత్రమా. గమనించు, వీటన్నిటి కూడా నువ్వు క్వాలిఫై అవ్వాలి. ఓకే, ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో, ఎగ్జామ్ ఎవరైతే మంచి రాసి తోపుగా రాసి ఎవరైతే మనకి షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళ మాత్రం లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, దాన్ని ఎల్పిటి అంటారు మిత్రమా. దాన్ని లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటారు. దానికి మళ్ళీ అంటే అది క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట, అంటే మనకి పర్ఫెక్ట్ రావాలని కాదు, అక్కడ లోకల్ లాంగ్వేజ్, అది లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ జస్ట్ మనకి క్వాలిఫైడ్ నేచర్లోనే ఉంటుంది. సో ఇదన్నమాట ఓవరాల్గా ఆఫీస్ అటెండెంట్ ఆర్బీఐలో. సో మనకి 572 అంటే మంచి పోస్టులే మిత్రమా, ఒక్కసారి ఆలోచించు. మళ్ళీ నోటిఫికేషన్ పడదు అనుకుంటాను, ఎందుకంటే 3 సంవత్సరాలకు ఒకసారి పడుతుంది అనుకుంటే ఈ ఆర్బీఐ నోటిఫికేషన్. తర్వాత దీనికి అప్లికేషన్ వీడియో కావాలనుకుంటే నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో నేను ఏమంటే ఇప్పుడు మీరు కామెంట్ చేశారనుకోండి, నేను ఉదయంలోకి మీకైతే నేనైతే అప్లికేషన్ వీడియో అయితే చేస్తాను అన్నమాట. సో ఇదైతే ఓవరాల్గా వ్యూ అన్నమాట. ప్లీజ్, నేనైతే చిన్న యూట్యూబర్ అనమాట, నేనైతే చిన్న యూట్యూబర్ కాబట్టి నాకు ఎవరు సపోర్ట్ చేయరు. సో ఇప్పటికే మనకైతే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, 21 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. అది కొంచెం ఎఫర్ట్స్ పెడితే, నేను ఒక స్టూడెంట్ని, నేను ఇలాగా ఫ్రీగా కంటెంట్ ఇస్తున్నాను. తర్వాత మన యూట్యూబ్ క్లిక్ అయితే నేను మీ అందరికీ అర్థమెటిక్ క్లాసెస్ ఫ్రీగా చెప్తానని నేను మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకుంటాను. మనకి జూన్ లోపు ఖచ్చితంగా మనకి రీచ్ అయితే మాత్రం నేనైతే మీ అందరికీ ఫ్రీగా కంటెంట్ ఇవ్వబోతున్నాను. ఇది అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఇదైతే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాగ ఏ యూట్యూబర్ కూడా చెప్పడు ఇంత లోతుగా వెళ్ళేసి. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నిర్భయంగా నన్ను అయితే కామెంట్ సెక్షన్లో అడగొచ్చు, నేను మీకు రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను మిత్రమా. వీడియో అయితే లెంతీ అయిపోతుంది సోదరా, ప్లీజ్ మనల్ని అయితే సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఇలాగ ఏ కాంపిటేటివ్ ట్రావెలర్ అనేసి ఒక అతను ఉన్నాడు, ఇలా బాగా చెప్తాడు అనేసి మనకైతే చెప్పండి. మీకైతే ఏ జాబ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నిర్భయంగా నన్ను అడగవచ్చు, కామెంట్ సెక్షన్లో నన్ను అడగవచ్చు అనమాట. నేనైతే మీ మాట మీద నిలబడతాను. నాట్ ఓన్లీ అంటే ఇది డిఫెన్స్ సంబంధించిందే కదా, నువ్వు ఎన్సీసీ క్యాడెట్ కదా అనుకోవచ్చు, కానీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవే కాకుండా ఇంకేమైనా ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇవన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను, వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఏ బిగినర్. ఒక కొటేషన్ ఉంటుందన్నమాట, ఏ స్టూడెంట్ ఈజ్ సమ్ టైమ్స్ స్టూడెంట్ బట్ ఏ టీచర్ ఆల్వేస్ స్టూడెంట్ అనమాట.
అంటే స్టూడెంట్ కొన్ని టైమ్స్ మాత్రం నేర్చుకుంటాడు. అదే కానీ ఒక టీచర్ అయితే చాలాసార్లు అంటే నేర్చుకుంటూనే ఉంటాడు. ఎందుకంటే తను అప్డేట్ అయి ఉంటేనే తను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలడు అనమాట. సో మనకైతే యూట్యూబ్ ఛానల్ ఉంది, అందరికి మనకి షేర్ చేయండి. ఇదైతే ఓవరాల్ వ్యూ అనమాట ఆర్బీఐ అటెండెంట్ జాబ్స్ మీద. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయమా, నీ సపోర్ట్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఒక లైక్ కొట్టడం ద్వారా ఏమవ్వదు కొంచెం, కాకపోతే నా ఈ వీడియోని కొంచెం ముందుకెళ్తుంది. నీ లైక్ ద్వారానే నేను ముందుకెళ్ళగలను. నువ్వు కొంచెం లైక్ కొడితే నాకు మోటివేషన్గా ఉంటుంది మామ. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై హింద్, జై భారత్. అందరికీ ఆల్ ద బెస్ట్. మంచిగా ఎగ్జామ్స్ మంచిగా రాయండి. జై హింద్, జై భారత్.